హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలిగే పొట్లకాయ పెరుగు పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బ్యాచిలర్స్కైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది. అంత ఈజీగా చేసుకునే ఈ రెసిపీ ప్రాసెస్ని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ ఒక చిన్న సైజు లేతగా ఉన్న పొట్లకాయని తీసుకున్నాను. దీన్ని బాగా కడుక్కుని లోపల గింజల్ని తీసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత పాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటన్నింటినీ కూడా బాగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత 4 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకుని కూడా వేసుకుని వేయించుకోవాలి. తర్వాత పొట్లకాయ ముక్కల్ని కూడా వేసుకుని దానిపైన కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ని, ఇంగువని వేసుకుని వీటన్నింటినీ కూడా బాగా కలుపుకుని పొట్లకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో పొట్లకాయ ముక్కల్ని కలుపుకుంటూ మెత్తగా ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. పెరుగు పచ్చడి కారంగా వస్తుంది అనిపిస్తే మీరు ఎండుమిర్చిని, పచ్చిమిర్చిని పక్కకి తీసేసుకుని వీటిని మగ్గించుకోవచ్చు. ఈలోగా పెరుగు పచ్చడికి కావాల్సిన పెరుగుని రెడీ చేసి పెట్టుకోవాలి. దీనికోసం నేను ఇక్కడ 1 కప్పు కమ్మటి పెరుగుని తీసుకున్నాను. పెరుగులో ఎక్కడా కూడా గడ్డలు లేకుండా బాగా చిలికించుకుని పెట్టుకోవాలి. పొట్లకాయ మగ్గింది లేనిది తెలియాలి అంటే గరిటెతోటే ఇలా ముక్కని ఒకసారి నొక్కి చూస్తే కనుక మెత్తగా అయితే పొట్లకాయ బాగా మగ్గినట్టే. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని గరిటెతోటే ముక్కలన్నింటినీ కూడా మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ కచ్చాపచ్చాగా ఉండేలాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్నాక దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఇప్పుడు చిలికించి పెట్టుకున్న మజ్జిగలోకి సాల్ట్ని వేసుకోవాలి. మనం ఆల్రెడీ పొట్లకాయ ముక్కల్లో సాల్ట్ని వేసుకున్నాం కాబట్టి చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ముక్కలు బాగా చల్లారిన తర్వాత పెరుగులోకి వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పక్కకి తీసి పెట్టుకున్న ఎండుమిర్చిని, పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఒకసారి అంతా కలుపుకుంటున్నాను. ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత పైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుంటే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్టే. చూస్తుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది కదా. పొట్లకాయ నచ్చని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.